అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ టిప్స్తో కనుక చేస్తే కొబ్బరి అరిసెలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఒకవేళ రేషన్ బియ్యం అవైలబుల్ లేకపోతే కనుక నార్మల్ బియ్యాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ వేసుకుని నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి. అంటే 12 to 15 అవర్స్ పాటు నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి ఈ బియ్యం అనేది కంప్లీట్గా నానిపోయి ఉన్నాయండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఏదైనా స్ట్రైనర్లోకి వేసుకుని ఇట్లానే ఒక పావు గంట పాటు ఉంచేస్తే ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కిందకి దిగిపోతుందండి. తర్వాత ఈ బియ్యాన్ని ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసుకుని నీడ పట్టున ఆరబెట్టుకోవాలండి. అలానే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదండి. బియ్యం మనకి 15 మినిట్స్లోనే ఆరిపోతాయండి. అలానే మరీ డ్రైగా ఆరిపోకూడదు. బియ్యం అయితే తడిగా ఉండాలి. అలానే మన చేతికైతే తడి అనేది ఎక్కడ కూడా అంటుకోకూడదు. ఆ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇలా జల్లెడలో వేసుకుని జల్లించి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్యం పిండిని తడి అనేది ఆరిపోకుండా చేత్తో ప్రెస్ చేసుకుని దీనిపైన క్లాత్తో కవర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి. ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగి పాకం అనేది మనకి పట్టుకుంటే ముద్దలా అవ్వాలండి. ఇలా వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటే కనుక మనకి తెలిసిపోతుంది. వాటర్లో వేసినప్పుడు కరిగిపోకుండా ఇలా ముద్దలా ఉంటే కనుక మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోండి. చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫాస్ట్గా కలుపుకోవాలండి. అదే ఈ అరిసెల్ని ఎక్కువ క్వాంటిటీలో చేసేలా అయితే తప్పకుండా వేరొక పర్సన్ అయితే ఉండాలండి. ఇలా ఈ పిండిని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. నాకు పిండి మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయింది. సెలిమిన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా బటర్ పేపర్ తీసుకుని ఇలా రౌండ్గా అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకుని వేడివేడి ఆయిల్లో వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అరిసెల్ని వేసినప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి. అరిసెలు మనకి ఇలా కొంచెం పొంగి ఇలా పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. అరిసెలు మనకి త్వరగానే ఫ్రై అవుతాయండి. ఇలా రెండు వైపులా కూడా అరిసెల్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఏదైనా ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మిగిలిన అరిసెలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, టేస్టీగా ఉండే కొబ్బరి అరిసెలు మనకి రెడీ అయిపోయాయి. ఈ అరిసెలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీస్ని షేర్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.